హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి నాకైతే జీతం అయితే వచ్చిందండి. మరి ఈ జీతం అయితే ఎంత జీతము ఏమో చెప్తాను. మరి ఈ జీతం అయితే వచ్చింది, కానీ నా దగ్గర నెల వచ్చాక నీ దగ్గర అయితే నేను నిలబడనని నా మీద అయితే చాలా కోప్పడుతుంది లక్ష్మమ్మ, అదే లక్ష్మీదేవమ్మ. చాలా అంటే చాలా కోప్పడుతుంది. మరి ఎందుకమ్మా నా మీద నీకు అంత కోపము? మరి నెలంతా కష్టపడుతుండా కదా, మరి నిద్ర లేకన్నా తిండి లేకన్నా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసి మరి బగులు ఒక టైం అంటూ లేదు. మరి నిద్రకి ఓపిక పట్టుకుని, తిండికి ఆకలికి ఓర్చుకొని మరి ఇంత కష్టపడుతున్నాను కదా, మరి నా దగ్గర అయితే నువ్వు ఎందుకుండవని నేనైతే అడిగాను లక్ష్మీదేవమ్మను. అడిగితే ఆమె ఒకటే చెప్పింది, అమ్మ నీ దగ్గర నేను ఉండక కాదు, నీ దగ్గర ఉండాలని నేను కూడా అనుకుంటాను నీ కష్టానికి. మరి ఏం చేద్దాము? మరి నీ దగ్గర నేను ఉంటే నీ పిల్లల ఆకలి తీర్చేది ఎవరు? నీ పిల్లల అవసరాలు తీర్చేది ఎవరు? మరి వాళ్ళ కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి వాళ్ళ ఆకలి వాళ్ళ అవసరాలను తీర్చాల కదా నేను. మరి నువ్వు నాకు పంపితేనే కదా నేను ఆకలి వాళ్ళ అవసరాలు తీర్చేదని అయితే నాకు లక్ష్మమ్మ అయితే అడుగుతుంది నెల. అడిగితే సరేనమ్మా, నువ్వు ఇంటికి పోయేదే కావాలి, మరి నా పిల్లల ఆకలి తీర్చాలి, నా పిల్లల అవసరాలు తీర్చాలి. మరి వాళ్ళ కోసమే నేను ఇక్కడైతే వచ్చాను. ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, నిద్ర లేక తిండి లేక. మరి చెప్పిన పనులన్నీ మరి చేసుకుంటూ వాళ్ళు చిరాకు పడినాకనే అది మనసులో పెట్టుకోకన్నా మైండ్లో నుంచి పక్కకు తీసేసి మరి చాలా నెలంతా కష్టపడుతున్నాను. మరి ఈ డబ్బుల కోసమే, నీకోసమేను. మరి సరేలేమ్మా, నువ్వైతే పో ఇంటికి. నా పిల్లల ఆకలి నా పిల్లల అవసరాలు అయితే నువ్వు తీర్చు. మరి నా దగ్గర ఉండే వాళ్ళ కోసమే కదా నేను ఇక్కడంతా వచ్చాను. మరి వాళ్ళ కాడికి నువ్వు చేరాలి అని అయితే నెల వచ్చేలాక మరి నా జీతం అయితే 140 రూపాయల జీతం అండి. 140 దినాల జీతం అయితే మరి 5 దినాలు అయితే కార్డుకు పెట్టుకుంటాను. ఈ 5 దినాలు అయితే కార్డుకు. మరి ఇది లేకంటే మనకు మెంటల్ వచ్చేది, పిల్లలతో మాట్లాడుకోవాలి కాబట్టి మరి ఇదైతే నా అవసరానికి పెట్టుకుంటాను. మరి మిగతాదైతే ఇంటికి పంపుతాను. మరి వాళ్ళ కోసమే కదా మనం ఇక్కడికి వచ్చిండేది, కష్టపడుతుంది. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళని ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని. మరి మన పిల్లలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలతో అయితే ఈ కోవిడ్ దేశం అయితే వస్తాం మేము. మరి ఇక్కడ మేము పడే కష్టాలన్నీ మీకు ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళకైతే అస్సలు తెలియదండి. మాకంటే టయానికి నిద్ర ఉండదు, తిండి ఉండదు. మరి మేము ఆకలికి ఓపిక పట్టుకుంటాము, నిద్రకే ఓపిక పట్టుకుంటాము. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు అనే మాటలకు అన్నిటికీ ఓపిక పెట్టుకొని మేమైతే ఇక్కడ గల్ఫ్ దేశంలో అయితే పనిచేస్తాము. నేను గల్ఫ్కు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పుతున్నాను, ఓయమ్మ వాళ్ళు కోవేటికి పోయి డబ్బులు సంపాదించుకున్నారని ఎవరు ఆలోచన చేయకండి. మీరు అన్నిటికీ ఓపిక పట్టుకొని మాలాగానే మరి మీరు ఇక్కడికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని మీ పిల్లలకు పంపుకునే అన్ని ఉంటే రాండి మీరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలా ఓపిక ఉండాలండి. మనకు చాలా కష్టపడాలి ఇక్కడికి వచ్చి. వాళ్ళు అనే మాటలకు ఓపిక ఉండాలి, మనకు ఆకలికి ఓపిక ఉండాలి, నిద్రకి ఓపిక ఉండాలి, ప్రతి ఒక్కదానికి ఓపిక అంటూ ఉండాలి అన్నమాట. మరి ఓపిక ఉంటేనే మన పిల్లల ఆకలి అయితే మనం తీర్చగలుగుతాము. మరి సంపాదించేదంటూ మిగలబెట్టేదంటూ ఏముండదండి. ఎందుకంటే మనం మధ్యతరగతి కుటుంబం కాబట్టి మనం ఇంటి దగ్గర ఉంటే ఇంత డబ్బులు మనకి రాదు. మరి తినడానికైతే సంపాదించుకుంటాము, పిల్లల చదువులకైతే మనము పెట్టగలగలేము, అంత శక్తి మన దగ్గర ఉండదు. కాబట్టి మేమైతే ఇక్కడ బయట దేశం వచ్చి మరి పిల్లల కోసం ఇక్కడ కష్టపడుతున్నాము. మీరు కూడా మాలాగానే కష్టపడి మీ పిల్లల్ని చదివించుకోవాలంటే మీకు అన్నీ ఓపిక ఉండి మేము కష్టపడతాము. ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము అన్నిటికీ ఓపిక పట్టుకొని మేము కష్టపడుతాము అని మీకు ధైర్యం ఉంటేనే రాండి. లేకంటే ఇక్కడ చాలా సింపుల్ అయిన పని మాత్రం కాదండి ఈ కోవిడ్లో. ఆడవాళ్ళకైతే టైం అంటూ అస్సలు ఉండదు. నైట్ 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 కావచ్చు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే. మరి చాలా కష్టపడాలి. మరి తిండి ఉండదు, టయానికి నిద్ర ఉండదు, అన్నిటికీ ఓపిక ఉండాలి. మరి మీరు ఇక్కడ బయట దేశం రావాలనుకున్న అక్క చెల్లెలకైతే నేను ఒకే విషయం చెప్తున్నాను, మీరు అన్నిటికీ ఓపిక పట్టుకొని ఇక్కడ కష్టపడతామనే ధైర్యం మీకు ఉంటే, ఆ టాలెంట్ అనేది మీ దగ్గర ఉంటే మీరు రాండి. లేకంటే రావాకండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు పడాలి, చాలా బాధలు పడాలి.
అన్నీ ఎదుర్కొంటాము మేము అనే ధైర్యం మీకుంటే, మేము చేయగలుగుతామనే టాలెంట్ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా రండి. 10 రూపాయలు సంపాదించుకోండి. మీ పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు అనేది ఇవ్వండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, సరేనా? ఓకే బాయ్.